Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కృష్ణా జిల్లాలో పోలీసులు ఓవర్ యాక్షన్ వెలుగు చూసింది. పామర్రు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పై కేసు నమోదై అనిల్ కుమార్ పై సోషల్ మీడియాలో టీడీపీ నేతలు తప్పుడు పోస్టులు పెట్టారు. టీడీపీ నేతలపై కంప్లైంట్ చేసేందుకు పామర్రు పిఎస్ కు వెళ్లారు అనిల్. మాజీ ఎమ్మెల్యేను స్టేషన్ లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు ఎస్ఐ. టీడీపీ నేతలపై కేసు తీసుకునేందుకు నిరాకరించారు. ఎస్ఐ దురుసు ప్రవర్తనతో పోలీసులకు అనిల్ అనుచరులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల విధులకు భంగం కలిగించారంటూ తిరిగి అనిల్ పైనే కేసు నమోదైంది. అనిల్ కుమార్ తో పాటు 40 మందిపై కేసు పెట్టారు పామర్రు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, కైలే అనిల్ విషయంలో పోలీస్ స్టేషన్ లోకి రానివ్వకుండా అడ్డుకోవడం ఒక ఎత్తు అయితే, అనుచరులకు అలాగే పోలీసు అధికారులకు మధ్య జరిగినటువంటి వాగ్వాదానికి సంబంధించి తిరిగి మళ్ళీ అనిల్ పైనే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి అప్డేట్స్? టీడీపీ నేతల మీద కేసు పెట్టడానికి ఎందుకు ఎస్ఐ నిరాకరించారు? సరే, యాజ్ యూజువల్ గా ఉన్నటువంటి సాక్ష్యాలు కావచ్చు, అన్నింటినీ నేను చూపిస్తాను, సబ్మిట్ చేస్తాను, దీనికి సంబంధించి సాక్ష్యాలు ఉన్నాయి, కేసు తీసుకోండి అన్నప్పటికీ కూడా టీడీపీ నేతలు అంటే అధికార కూటమికి సంబంధించి నేతల మీద కేసు కట్టడానికి వెనుకాడినటువంటి పరిస్థితి. ఏంటి అప్డేట్స్? ఏ విధంగా చూడాలి? మరి కృష్ణా జిల్లాలో పోలీసులు ఒకంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మన పక్క పోలీసుల ఓవర్ యాక్షన్ అని కూడా స్పష్టంగా చెప్పారు. అయితే ఇక్కడ ప్రధానంగా పామర్రు నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో గెలిచిన కైలే అనిల్ కుమార్ 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కూడా నియోజకవర్గంలో యాక్టివ్ గా రాజకీయాలు చేస్తున్నాడు. నియోజకవర్గంలో టీడీపీ కూటమి నేతలపై రోజు తీవ్రమైన పోరాటం చేస్తున్నారు. ఇటు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలపై నిత్యం అటు ఇసుక, ఇటు మత్స్యకారులకు సంబంధించిన సమస్యలు, మరోపక్క గ్రావెల్, ఏవైతే టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు దోచుకుంటున్నారో వాటిపైన ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడిన పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కైలే అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పైన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, ఆ పోస్టుల పైన కేసు తీసుకోమని స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఉన్న స్థానిక ఎస్ఐ కూడా ఒక మాజీ ఎమ్మెల్యే అనే అంశాన్ని కూడా పక్కన పెట్టి అతన్ని అడ్డుకోవడం జరిగింది. మాజీ ఎమ్మెల్యేని కనీసం స్టేషన్లోకి రాకోకుండా దూకుడుగా అక్కడ ఉన్న ఎస్ఐ అడ్డుకున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా కైలే అనిల్ కుమార్ టీడీపీ నేతల పైన కేసు ఎందుకు తీసుకోరు, మా పైన అక్రమ కేసులు కట్టారు, సోషల్ మీడియా కేసులు కట్టారు, సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యల పైన సుప్రీంకోర్టు కేసులు కట్టకూడదంటూ స్పష్టమైన జీవో రిలీజ్ చేసినప్పటికీ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో అక్రమ కేసులు నమోదు చేస్తున్నారనే విపరీతమైన ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. అటు తెలంగాణ నుంచి తెలంగాణకు పోయి ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేయడం, ఆంధ్రాకు సంబంధించి తెలంగాణ పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం, ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, వీటి అన్నిటిపైన కూడా కోర్టులు అటు అమరావతి ఇటు తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ పోలీసుల పనితీరులో మార్పు. ఇక్కడ ప్రధానంగా కైలే అనిల్ మాపై తప్పుడు పోస్టులు పెడుతున్నారు, మాపై అన్యాయంగా దుష్ప్రచారం చేస్తున్నారు, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేసేటప్పుడు అటు వైసీపీ నేతలపైన కేసులు కట్టిన తర్వాత మా పైన కేసులు కట్టిన తర్వాత టీడీపీ నేతల పైన కేసులు ఎందుకు కట్టరు? ఈ స్థానికంగా ఉన్న ఎస్ఐ ఏదైతే ఒక మాజీ ఎమ్మెల్యేని తన పైన తప్పుడు పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదు చేయడానికి వెళితే పోలీసుల విధులు ఎస్ఐ విధులకు ఆటంకం కలిగించారు అనే కోణంలో తిరిగి కైలే అనిల్ కుమార్ పైన పోలీసులు కేసు నమోదు. అయితే ఒక మాజీ ప్రజాప్రతినిధి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన కైలే అనిల్ కుమార్ పైన స్టేషన్కి వెళ్తే ఒక ఫిర్యాదు తీసుకోండి మహాప్రభు అంటూ స్టేషన్కి వెళ్తే స్టేషన్ సిబ్బంది తిరిగి ఒక మాజీ ఎమ్మెల్యేపై కేసు కట్టడం ఏంటంటూ సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల చోటు చేస్తున్న రాజకీయ పరిణామాలు, మరోపక్క వైఎస్ఆర్సీపీ దూకుడు పెంచడం, టీడీపీ క్షేత్రస్థాయిలో టీడీపీ నేతల పైన కానీ టీడీపీ ఎమ్మెల్యేల పైన అసంతృప్తి ఉండడంతో ఇటు నేరుగా వైసీపీ కార్యకలాపాలను అడ్డుకోవడమే కాకుండా పార్టీకి సంబంధించిన నేతల మీద పలు రకాల సెక్షన్ల కింద కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం యథావిధి అయినట్టు ఒకంత కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేసేప్పటికీ కూడా పోలీసుల పనితీరులో మార్పు రాలేదు. ఎస్, అంటే జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందనేటువంటి మాట కూడా చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతల మీద కక్ష సాధింపు చర్యలు కావచ్చు, లేకపోతే వేధించబడ్డప్పటికీ కూడా కేసులు ఎందుకు తీసుకోవడం లేదనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుతోంది కదా. కేసు పెట్టడానికి వచ్చిన తన మీదే తిరిగి కేసు పెడుతున్నారు అంటే, తనతో పాటు వచ్చినటువంటి 40 మంది అనుచరుల మీద కూడా కేసు పెట్టారు అని అంటే ఏం జరుగుతుంది అనేటువంటి మాట. జిల్లాకు సంబంధించి ఉన్నతాధికారుల్ని ఫోన్ మాట్లాడటానికి ట్రై చేసినప్పటికీ కూడా పైన ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు కూడా స్పందించలేదు అనేది స్థానికంగా జరుగుతున్నటువంటి ఒక చర్చ. కిరణ్, దీన్ని ఎలా చూడొచ్చు మనం? ఇక్కడ ప్రధానంగా స్థానిక ఎస్ఐ, పామర్రు స్థానిక ఎస్ఐ ఒక మాజీ ఎమ్మెల్యేని అడ్డుకోవడం,
కరెక్ట్ కాదంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు పోలీసులకు కైలే అనిల్కి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అనిల్ అనుచరులకు అటు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఒక స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే స్టేషన్ పామర్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదు తీసుకోకుండా మరోపక్క స్టేషన్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు నమోదు చేయడం పైన వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఒక ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతల పైన కేసు తీసుకునేందుకు ఎస్ఐ నిరాకరించడమే కాకుండా తిరిగి వైఎస్ఆర్సీపీ నేతల పైన కేసులు ఎలా కడతారు? ఇక్కడ ప్రధానంగా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం 41A నోటీసులు ఇచ్చి విచారించాల్సిన పరిస్థితి. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతల పైన ఎలాంటి ముందస్తు అనుమతి లేకోకుండా 41A నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేశారు. ఆ నేపథ్యంలో భాగంగానే తమ పైన ఏదైతే వైఎస్ఆర్సీపీ నేతల పైన తప్పుడు పోస్టులు పెడుతున్నారు కొంతమంది నేతల పైన ఆయన ఫిర్యాదు ఇవ్వబోయారు. అయితే ఫిర్యాదు స్థానిక ఎస్ఐ తిరస్కరించడమే కాకుండా తమ విధులకు ఆటంకం కలిగించారు, తమ పైన దౌర్జన్యం చేశారు, తమతో వాగ్వాదం చేశారు, తోపులాట జరిగిందంటూ స్థానిక ఎస్ఐ ఈ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ పైన కేసు కట్టడం కూడా కలకలం రేపుతుంది. అయితే కృష్ణా జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలే కాకుండా ఆయా నియోజకవర్గాల్లో పోలీసుల పనితీరుపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఇటు పెనమలూరు నియోజకవర్గంలో దైవభక్తి చక్రవర్తి లాంటి నేత నేరుగా పోలీసులు తన తాత విగ్రహానికి మరమ్మతులు చేసుకుంటుంటే పోలీసులు అడ్డుకున్న నేపథ్యం చూసాం. మరోపక్క కొడాలి నాని కావచ్చు, ఇటు వల్లభనేని వంశీ కావచ్చు, అటు పేటి నాని కావచ్చు, వీరందరినీ కూడా ఆయా నియోజకవర్గాల్లో ఏదైతే పార్టీ కార్యక్రమాలు నేతలతో ఏవైనా సమావేశాలు ఏర్పాటు చేసుకున్న సమయంలో కూడా ప్రోటోకాల్ ఉల్లంఘించారు, 144 సెక్షన్ ఉందంటూ పలువురి పైన కేసులు నమోదు చేయడం ఇటీవల చోటు చేసుకుంటుంది. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నాయితే స్థానిక మాజీ ఎమ్మెల్యే ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్ళి స్థానికంగా ఫిర్యాదిస్తే ఆ ఫిర్యాదు తిరస్కరించడమే కాకుండా తిరిగి కేసు పెట్టడం మాత్రం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. సోషల్ మీడియాలో నాపై తప్పుడు పోస్టులు పెట్టారు, ఇదిగో సాక్ష్యం, వారి మీద కేసు పెట్టండి అని పోలీస్ స్టేషన్ కి కైలే అనిల్ వెళితే లోపలికి రానివ్వకపోగా వారితో వాగ్వాదానికి దిగిన సందర్భంలో అనుచరులకి పోలీస్ అధికారులకు మధ్య ఒకంత వాగ్వాదం చోటు చేసుకోవడంతో మా విధులకు ఆటంకాలు కలిగించారు అనేటువంటి ఒక కారణంతో అనుచరులు అయినటువంటి 40 మంది మీద కైలే అనిల్ మీద కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. మేము బాధింపబడ్డాం, మా పైన తప్పుడు ప్రచారం జరుగుతోంది, దీన్ని మీరు పరిగణలోకి తీసుకొని కేసు నమోదు చేయండి అని విన్నవించుకోవడానికి కేసు పెట్టడానికి వెళితే తిరిగి అక్కడే కేసులు పెట్టించుకున్నటువంటి పరిస్థితి అయితే కైలే అనిల్కి ఎదురైంది. ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతల విషయంలో ఇదే జరుగుతోంది. దయచేసి పోలీసు ఉన్నతాధికారులు గమనించండి, కూటమి ప్రభుత్వ కక్ష సాధింపులకు వైఎస్ఆర్సీపీ నేతలు బలవుతున్నారు. ఇది కైలే అనిల్ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడినటువంటి పరిస్థితి. పోలీసులు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అంటే బాధింపబడ్డాము, మా పైన ఈ విధంగా ప్రచారం జరుగుతోంది, మీరు కేసు పెట్టండి అని అంటే దీనికి సంబంధించి తిరిగి మా పైనే మేము మీ విధులకు ఆటంకం కలిగించామని కేసు పెట్టారు అని అంటే ఇదెక్కడి న్యాయం అని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మేము ప్రతిదీ చూస్తున్నాం, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి దానికి సంబంధించి కూడా చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయనేటువంటి మాట కైలే అనిల్ చెప్తున్నారు.